హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో న్యూ ఇయర్లో న్యూ కోర్స్ తోటి ఈ జ్యోతి ఐటీ సొల్యూషన్స్లో కొత్త వీడియోస్ అనేవి రాబోతున్నాయి. ఈ వీడియోస్ అనేవి ఏ సబ్జెక్ట్ గురించి అనేటటువంటిది ఇప్పుడు మనం చూసేద్దాము. ఈ సబ్జెక్ట్ వచ్చేసి కొత్తగా వచ్చినటువంటి సైబర్ సెక్యూరిటీ అనేటటువంటి ఈ కోర్సు గురించి మనం ఈ వీడియో నుంచి నేర్చుకోబోతున్నాము. ఈ సైబర్ సెక్యూరిటీ కోసం మనకు ఎలాంటి నాలెడ్జ్ కావాలి, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, సైబర్ సెక్యూరిటీలో ఎవరెవరు చేయొచ్చు అనేటటువంటివన్నీ కూడా మనం ఇక్కడ ఈరోజు చూడబోతున్నాము. ఈ సైబర్ అనేటటువంటిది మనం ఫస్ట్ పక్కన పెట్టినట్లయితే ఒక సెక్యూరిటీ అనేటటువంటిది మనకు ఆల్రెడీ తెలుసు. మనం ఒక టెక్నాలజీ మీద ఒక జాబ్ వచ్చి ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు మనకు ఫస్ట్ ఇచ్చేటటువంటిది ఒక పాస్వర్డ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ అనేటటువంటిది మనకు సెక్యూరిటీ అవుతుంది. ఇక్కడి నుంచే మనకు సెక్యూరిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సెక్యూరిటీ అనేది మనకు వర్క్ చేసేటప్పుడు డిఫరెంట్ లెవెల్లో, అంటే ప్రతి స్టెప్లోనూ మనకు సెక్యూరిటీ అనేటటువంటిది మనకు పర్మిషన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల సెక్యూరిటీ అనేటటువంటిది ఇస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా చాలామందికి తెలిసే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఈ సైబర్ సెక్యూరిటీ అనేటటువంటిది నేర్చుకోవాలి అనుకుంటే ఎందుకు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎవరు నేర్చుకోవాలి అన్నట్లయితే ఈ సైబర్ సెక్యూరిటీ అనేటటువంటిది ఫ్రెషర్స్ అయినా నేర్చుకోవచ్చు, ఆల్రెడీ ఏదైనా టెక్నాలజీలో వర్క్ చేస్తుండే పీపుల్ అయినా నేర్చుకోవచ్చు. ఏ డొమైన్లో ఉన్నా కూడా, అంటే ఏ టెక్నాలజీలో మీరు వర్క్ చేస్తున్నా కూడా ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఒక న్యూ కోర్స్గానే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ సైబర్ సెక్యూరిటీ కోసం మనకు లైనక్స్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ తెలిసి ఉండాలి. అలాగే కొంచెం బేసిక్ నాలెడ్జ్లో SQL వచ్చి ఉండాలి. అలాగే పైథాన్ కోడింగ్ కూడా వచ్చి ఉండాలి. పైథాన్ కానీ జావా కానీ, పైథాన్ అయితే ఈజీగా ఉంటుంది. పైథాన్ మీద అయితే రిక్వైర్మెంట్స్ కూడా ఎక్కువే ఉంటాయి. ఈ మూడు, లైనక్స్ అలాగే SQL, పైథాన్, ఈ మూడు కూడా మనకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఈ సైబర్ సెక్యూరిటీ నేర్చుకునే వాళ్ళకి ఈ మూడు కోర్సులు కూడా ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. ఎవరైతే లెర్నర్స్ ఉంటారో వాళ్ళకి ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ తోటి ఈ మూడు కోర్సులు కూడా చెప్పబడుతుంటాయి. అలాగే మనకి ఇప్పుడు సెక్యూరిటీ అనేటటువంటిది అసలు మెయిన్గా ఎక్కడ చూస్తాము, ఒక కంపెనీలో మనం వర్క్ చేసేటప్పుడు ఒక సిస్టమ్కి సెక్యూరిటీ అవసరమవుతుంది. ఒక సిస్టంలో ఉండేటటువంటి సాఫ్ట్వేర్కి మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక సిస్టంలో ఉండేటటువంటి డేటాకి స్టోలెన్ కాకుండా మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సెక్యూరిటీస్ అన్నీ ఎలా ప్రొవైడ్ చేస్తాము, ఇక్కడ సైబర్ సెక్యూరిటీలో డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ సెక్యూరిటీస్ అనేటటువంటివి ప్రొవైడ్ చేయబడుతూ ఉంటాయి. ఈ సైబర్ సెక్యూరిటీలో మెయిన్గా సిస్టమ్కి అండ్ నెట్వర్క్ని కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తూ ఉండాలి. అలాగే మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని సెర్చ్ చేసుకుంటూ వాటికి సొల్యూషన్స్ని మనం ఫైండ్ చేస్తూ ఉండాలి. అలాగే సైబర్ సెక్యూరిటీ జాబ్స్ ఎలా ఉంటాయి అంటే మనకు ఫ్యూచర్ అంతా కూడా సైబర్ సెక్యూరిటీ మీదనే రాబోతుంది. ఇంకా చెప్పాలి అంటే 2030 వచ్చేటప్పటికి మనకు, అంటే ఒక 6 ఇయర్స్లో ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అనేవి ఎలా ఉంటాయంటే మిగతా టెక్నాలజీస్ యావరేజ్ రేట్ ఎలా ఉంటుందో ఆ యావరేజ్ రేట్ కంటే 30% ఎక్కువగా సైబర్ సెక్యూరిటీ మీద. అలాగే ఇంకొక కోర్సు కూడా ఉంది, బ్లాక్ చైన్ అనేటటువంటిది. ఆ కోర్సు మీద కానీ ఈ రెండు కోర్సుల మీద ఎవరికైనా బేసిక్ నాలెడ్జ్, మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వీటి మీద జాబ్ అనేటటువంటిది చాలా ఈజీగా వస్తుంది. ఫ్యూచర్ అంతా కూడా సైబర్ సెక్యూరిటీ మీదనే ఉండబోతుంది. ఎక్కువ జాబ్స్ అనేవి సైబర్ సెక్యూరిటీలోనే రాబోతున్నాయి. ఇంకా దానికి తగ్గట్టే మనకు శాలరీస్ అనేటటువంటివి కూడా ప్రొవైడ్ చేయబడుతూ ఉంటారు. వీటిలో మెయిన్గా వచ్చేసి సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ అనేటటువంటి ఈ రెండు కోర్సులు మనకు సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్నప్పుడు పైథాన్, లైనక్స్, SQL ఇవి ఎలాగో నేర్చుకుంటాం కాబట్టి మనకు 4 సబ్జెక్ట్స్ అనేటటువంటివి మన హ్యాండ్స్లో ఉన్నట్లు. ఈ 4 సబ్జెక్టులు ఉన్నప్పుడు ఒక ఫ్రెషర్గా మీరు వెళ్ళినా కూడా ఒక మినిమం ఒక IIT స్టూడెంట్కి వచ్చేటటువంటి శాలరీలో ఒక
30 to 50% శాలరీని అయితే గెయిన్ చేయొచ్చు. శాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. జాబ్స్ చాలా ఎక్కువగా వచ్చేసి సైబర్ సెక్యూరిటీ మీదనే వస్తాయి. ఇంకా ఫ్యూచర్లో జాబ్స్ అన్నీ కూడాను సెక్యూరిటీ అనేటటువంటిది పీపుల్స్కి సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే సిస్టమ్స్కి సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది, డేటాకి, కంపెనీస్కి, ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతిదానికి కూడా సెక్యూరిటీ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. మనకు వచ్చేటటువంటి కొత్త కొత్త టెక్నాలజీస్ ఏవైతే డిజిటల్ టెక్నాలజీస్ ఉన్నాయో ఇవన్నీ కూడాను డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి సెక్యూరిటీని కూడా డిఫరెంట్గానే ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. అలాగే మన కెరీర్ని మనం చూస్ చేసుకోవాలి. సైబర్ సెక్యూరిటీ కోర్సు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి కనీసం మినిమం ఒక పీసీ కానీ, ఒక ల్యాప్టాప్ కానీ, ఒక బేసిక్ లెవెల్లోనే ఉండేటటువంటి సిస్టమ్ అయితే అవసరం అవుతుంది. వితౌట్ సిస్టమ్ ఎవరు కూడా కంప్యూటర్ కోర్స్ అనేటటువంటిది నేర్చుకోలేరు. కాబట్టి ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ ఉంటాయి. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్స్ మనకు పైథాన్, అలాగే లైనక్స్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని వాటి మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు సిస్టమ్ అనేది కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి సిస్టమ్ అనేటటువంటిది ఒకటి కొనుక్కొని ఈ కోర్సుల్లో ఆల్రెడీ నేను చెప్పినటువంటి ఏ కోర్సులోనైనా ప్రాక్టికల్గా చెప్పి ఉన్నాను. ఆ కోర్సులు మీరు సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేసినట్లయితే అవే రియల్ టైంలో వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ న్యూ కోర్స్ కూడా సేమ్ అలాగే మీకు సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలుగుతారు. ఓన్లీ వినేసి ఇంతే కదా అనుకుంటే మాత్రం నాలెడ్జ్ అనేటటువంటిది రాదు. ఎప్పుడైతే ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉంటుందో అప్పుడే మనకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం సైబర్ సెక్యూరిటీ గురించి, అందులో ఉండేటటువంటి ఎక్కడ వాడతారు, ఎవరు వాడతారు అనేటటువంటిది డీటెయిల్గా మనం తెలుసుకుందాం.